కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. దీని వలన ఒక రెవల్యూషన్ అనేది వచ్చిందని, 7వ, 8వ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో బుధవారం ఉదయం కేంద్ర మంత్రి చంద్రశేఖర్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పెద్ద మొత్తంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది కత్తి మీద సాము లాంటిదని, ఒక తెలుగు మహిళ నిర్వహించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అనే మాటలతో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు. దానికి తగ్గట్టుగా బడ్జెట్ ఉందన్నారు. యూత్ని, మిడిల్ క్లాస్ని ఎలివేట్ చేసే విధంగా ఫార్మర్ని ఎంపవర్ చేయడం లాంటివి బడ్జెట్లో పొందుపరిచారన్నారు. 8 కోట్ల ఫార్మర్స్కి, ఫిషర్మన్స్కి, డైరీ ఫార్మ్స్ వారికి ఉపయోగపడుతుందని, వడ్డీ రేటు 4% అత్యంత తక్కువగా ఉందని తెలిపారు. 100 అగ్రికల్చర్ జిల్లాలను ఒక మిషన్ మోడ్లో పనిచేయడానికి ఆ జిల్లాని గుర్తించే కార్యాచరణ జరుగుతోందన్నారు. మోడరన్ ఇరిగేషన్ టెక్నిక్స్, సీడ్స్ ఉత్పత్తులు, పంటని మార్కెటింగ్కు లింక్ చేయడం, వీటన్నిటికీ 100 జిల్లాలను గుర్తించారని తెలియజేశారు. ఇది ఒక రెవల్యూషనరీ బడ్జెట్ అని, ఒక మధ్యతరగతి వ్యక్తికి, కష్టపడి పనిచేసి బిజినెస్ చేసేవారికి జాబ్ ద్వారా కానీ, బిజినెస్ ద్వారా కానీ ఇన్కమ్ వస్తే ట్యాక్స్ కట్టాల్సి వస్తుందన్నారు. 12 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ లేకుండా చేస్తారని ప్రవేశపెట్టడం చాలా సంతోషించదగ్గ విషయం అన్నారు. దీనివల్ల కరప్షన్ పూర్తిగా తగ్గిపోతుందన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఇది ఒక అద్భుతమైన ప్రణాళిక అని, దీని విషయంలో ప్రధాని మోదీ నిర్మలా సీతారామన్ ను అభినందిస్తున్నామని అన్నారు. వారు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. రెండోది, వారు మొదలుపెట్టినప్పుడు దేశం అంటే మట్టి కాదు మనుషులే అనే విధంగా మొదలుపెట్టారు. అంటే ఆ వాక్యానికి కరెక్ట్గా సరిపోయేటువంటి బడ్జెట్ ఇది. ఇందులో మెయిన్ 4: ఫార్మర్స్ని ఎంపవర్ చేయటం, ఆంటర్ప్రెన్యూవర్స్ని ఎనేబుల్ చేయటం, అంటే ఇంకా ముందుకు తీసుకువెళ్ళటం, యూత్ని ఎఫెక్టివ్గా ఎడ్యుకేట్ చేయటం, 4th మిడిల్ క్లాస్ని ఎలివేట్ చేయటం. ఈ 4 మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఫస్ట్ తీసుకుంటే ఫార్మర్ని ఎంపవర్ చేయటం, అంటే ఇంతకు ముందు వరకు మనకి దాదాపు 3 లక్షలు కిసాన్ క్రెడిట్ కార్డు కింద వచ్చేది, దాన్ని 5 lakhs వరకు ప్రొవైడ్ చేశారు. ఇది దాదాపు 8 కోట్ల ఫార్మర్స్కి కానీ, ఫిషర్మెన్కి కానీ, డైరీ ఫార్మర్స్కి కానీ ఉపయోగపడుతుంది. ఇందులో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేటప్పటికి 4%, అంటే అత్యంత తక్కువ. రెండోది, ఒక 100 అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ని, అంటే ప్రధానమంత్రి మోదీ గారు జనరల్గా ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని గుర్తించి దాన్ని ఒక మిషన్ మోడ్లో వర్క్ చేస్తారు. ఏ విధంగా యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఆ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో స్కూల్స్ కానీ, రోడ్స్ కానీ, ఇంకోటి కానీ ఏ విధంగా అన్ని సౌకర్యాలు కలుగజేస్తారో అదే విధమైనటువంటి మిషన్ మోడ్లో పూర్ పర్ఫార్మింగ్గా ఉండేటువంటి 100 డిస్ట్రిక్ట్, ఎక్కడైతే ఈల్డ్ తక్కువ ఉంది, ఒకవేళ ఈల్డ్ ఉన్నా కూడా మార్కెట్ ఆపర్చునిటీస్ లేకుండా రైతులకు మేలు జరగటం లేదో, ఇలాంటి 100ని గుర్తుపెట్టి ఎండ్ టు ఎండ్, అంటే సీడ్ క్వాలిటీ నుంచి పెంచడం కానీ, లేకపోతే మోడర్న్ ఇరిగేషన్ టెక్నిక్స్ ప్రొవైడ్ చేయటం కానీ సబ్సిడీస్ ద్వారా, తర్వాత వచ్చిన క్రాప్ని ఎఫెక్టివ్ మార్కెటింగ్ లింకేజెస్ చేయటం కానీ, ఈ ఎండ్ టు ఎండ్ చేయటంలో ఒక 100 డిస్ట్రిక్ట్స్ని తీసుకున్నారు. దానికి ధన్ ధాన్య కృషి యోజన అని పేరు పెట్టి, ఇవి 2 కూడా మేజర్ మిషన్స్ ఫార్మర్స్కి వచ్చేటప్పటికి. ఇవన్నీ కాకుండా ఇంకా చాలా వేరే ఉన్నాయి, బట్ అవన్నీ మైనరు. బట్ ఈ 2 మేజర్ ఇష్యూస్ ఫార్మర్స్ని ఎంపవర్ చేసే విధంగా. తర్వాత సెకండ్ వచ్చేటప్పటికి, ఇది నేను ఇందా చెప్పినట్టు ఒక రెవల్యూషనరీ బడ్జెట్ అని ఎందుకు అంటున్నానంటే, జనరల్గా ఒక కన్జ్యూమర్కి, ఒక మధ్యతరగతి వ్యక్తికి కష్టపడి వర్క్ చేసి లేదా కష్టపడి బిజినెస్ చేసి జాబ్ ద్వారా కానీ, బిజినెస్ ద్వారా కానీ ఇన్కమ్ వచ్చినప్పుడు విపరీతంగా ట్యాక్సులు కట్టాలంటే బాధాకరం. ఎందుకంటే ట్యాక్స్ డబ్బులు ఎప్పుడైతే మన దగ్గర నుంచి గవర్నమెంట్కి వెళ్తుందో, గవర్నమెంట్లో అందరూ కూడా సఫిషియెంట్గా పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు, కరప్షన్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే కన్జ్యూమర్ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందో తనకు ఏది కావాలో ఆ ప్రోడక్ట్ని కొనుక్కోగలుగుతాడు. అంటే ఆ ప్రోడక్ట్కి డిమాండ్ పెరిగిందంటే స్మాల్ బిజినెస్లన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. స్మాల్ బిజినెస్ ఓనర్స్ వాళ్ళు కాస్ట్ కంట్రోల్ని ఎఫెక్టివ్గా చేసుకోగలుగుతారు, ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. అంటే యాక్చువల్గా నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు
నిర్మలా సీతారామన్ గారు ఇది అనౌన్స్ చేశారు 12 lakhs. అంటే నేను నమ్మలా, ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని. 12 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా ఎలా చేస్తారు అనేది. అంటే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు తీసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఈ రోజున అందరూ కూడా దేశం అంతా కూడా హర్షిస్తూ ఉంది. అది ఒక నంబర్ 1 బెనిఫిట్. రెండో బెనిఫిట్ వచ్చేటప్పటికి ఇప్పుడు ట్యాక్స్ కట్టాలంటే కష్టపడి చాలని జీతాలు, ఖర్చులు పెరిగినటువంటి పరిస్థితుల్లో కొంతమంది ట్యాక్సులు కట్టకుండా కూడా జరుగుతూ ఉంది. దీంతో 12 లక్షల వరకు ట్యాక్స్ లేకపోయేటప్పటికి అందరూ కూడా సిస్టంలోకి వచ్చేస్తారు. సిస్టంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కరప్షన్ కానీ ఇంకోటి డైవర్షన్స్ కానీ అన్నీ కూడా ఈవెన్చువల్గా తగ్గిపోతాయి. ఇవి లాంగ్ టర్మ్గా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక. దీనికి ప్రధానమంత్రి మోదీ గారిని, నిర్మలా సీతారామన్ గారిని అందరినీ కూడా అభినందించాల్సినటువంటి విషయం.